మనిషికి విల్ పవర్ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా ఎదిరిస్తాడు అనడానికి నేను చెప్పబోయే లైఫ్ స్టోరీయే ఉదాహరణ. రండి ఆ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. ఇతని పేరు జీన్ డొమినిక్యూ బాబీ. ఇతను ఫ్రెంచ్ మ్యాగజైన్ ఎడిటర్ గా తన ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. తన 43వ ఏట సడన్ గా ఒక మ్యాసివ్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్ళినాడు. 20 రోజుల తర్వాత కోమా నుండి మేల్కొన్న అతను ఒక విషయాన్ని రియలైజ్ అయినాడు. తన శరీరంలో ఒక ఎడమ కన్ను రెప్ప తప్ప మరే భాగం తన కంట్రోల్లో లేదు అని. లాక్డ్-ఇన్ సిండ్రోమ్ అంటే పక్షవాతానికి గురైనాడు అని డాక్టర్స్ నిర్ధారించారు. కేవలం తన బాడీలో మెదడు కనురెప్ప మాత్రమే పనిచేస్తున్నప్పటికీ లైఫ్ ని గివప్ చేయకుండా తన జీవిత చరిత్రను ఓ బుక్ గా రాయాలి అని ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ మెథడ్ ద్వారా తెలియజేశాడు. దీనితో ఒక రచయితని హెల్పర్ గా నియమించారు. ఆ రచయిత అక్షరాలను వరుసగా చదువుతూ వెళ్తుంటే తనకు సరైన అక్షరం వచ్చినప్పుడు తన ఎడమ కన్ను రెప్ప వేసేవాడు. అలా ఆమె రాసేది. ఇలా అతని ప్రతి కనురెప్ప వాల్పు ఒక అక్షరంగా, ప్రతి వాక్యం తన మెదడు కనురెప్పతో చేసే యుద్ధంగా 4 సంవత్సరాల పాటు 2 లక్షలకు పైగా కనురెప్ప వాల్చి తన జీవిత చరిత్ర వివరించే బుక్ ను పూర్తి చేశాడు. ఆ బుక్ పేరే ద డైవింగ్ బెల్ అండ్ ది బటర్ఫ్లై. ఈ బుక్ అప్పట్లోనే బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. దురదృష్టకర విషయం ఏమిటంటే ఈ బుక్ పబ్లిష్ అయిన 2 రోజులకు న్యూమోనియా అటాక్ అవడంతో చనిపోయినారు. ఈ స్టోరీ ఆధారంగా 2007లో మూవీ కూడా తీశారు.